హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. అర్హత ఉన్న వారి నుంచి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మార్చి 11వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఉండవలసిన అర్హతలు ఏమిటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూడండి. మీరు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాలేదా? వెంటనే జాయిన్ అవ్వండి. అందులో రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాల సమాచారం మేము షేర్ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీకు కానీ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే యూపీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది చేయొచ్చు. అలాగే మోడిఫికేషన్ అనేది చేసుకోవాలన్నా సరే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే టోటల్గా 705 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే ఇండియన్ సిటిజన్స్ మార్చి 11వ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అర్హత ఉండే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో భాగంగా నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుందని చెప్పారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూడండి. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్ అనేవి చూసుకున్నట్లయితే మనకి దేశవ్యాప్తంగా ఉంటాయి. అలాగే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి దేశంలో 41 ప్రధాన పట్టణాల్లో నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు హైదరాబాద్, విశాఖపట్నం లొకేషన్లో పెట్టుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో ఫస్ట్ అలాట్ బేసిస్న ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు కానీ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే మీరు ఏ ఎగ్జామినేషన్ సిటీ కోరుకుంటే ఆ సిటీలోనే ఎగ్జామినేషన్ సిటీ అనేది వస్తుంది. లాస్ట్లో అప్లికేషన్ పెట్టుకుంటే అవకాశం ఉంటే వస్తుంది, లేదన్నట్లయితే మీరు ప్రిఫరెన్స్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకుండా వేరే ప్రిఫరెన్స్ అయితే రావచ్చు. భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు చూడండి. కేటగిరీ 1, కేటగిరీ 2 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ 1లో టోటల్గా 226 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి పోస్టులు చూస్తే సెంట్రల్ హెల్త్ సర్వీస్లో మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ ఇన్ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్ క్యాడర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే కేటగిరీ 2లో మొత్తంగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు రైల్వేస్లో ఉన్నాయి. 450 పోస్టులు ఉన్నాయి. అలాగే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 9 ఉన్నాయి. వీటితో పాటుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి మరో 20 పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఎంత ఏజ్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని ఇచ్చారు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఏజ్ అనేది 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో సెంట్రల్ హెల్త్ సర్వీసెస్లో ఉన్నటువంటి జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు, మిగతా ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి మరియు ఇతరులకు వర్తించడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, అంటే పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే చివరి సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టేటువంటి క్యాండిడేట్స్లో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు, అలాగే మహిళా అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు.
మరికొన్ని రకాల కేటగిరీ అభ్యర్థులు మాత్రమే ₹200 ఫీజు అనేది పే చేయాలి. వీళ్ళు ఆన్లైన్లో కూడా అప్లికేషన్ అయితే పే చేసేయచ్చు కాబట్టి అప్లై చేసేటప్పుడే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పే చేసేటప్పుడు ఫీజు కూడా పేమెంట్ చేసేయండి. హౌ టు అప్లై అంటే ఎవరైనా సరే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. మరి ఈ ఉద్యోగాలకు మీకు ఎలిజిబిలిటీ ఉందా? ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మీకు తెలిస్తే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.